హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ప్రతిరోజు టేస్టీ వంటకాల్ని పరిచయం చేసే స్పైసీ కిచెన్ ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో రెడీ అయిపోయింది. మరి ఈ రోజు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి ఓల్డ్ బోయిన్పల్లిలోని రాజేశ్వరి గారు రెడీగా ఉన్నారు. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం ఈ రోజు ఏం వంటకం పరిచయం చేయబోతున్నారు. సో ఈ రోజు మనకి స్పైసీ కిచెన్ లో టేస్టీ వంటకాన్ని పరిచయం చేయడానికి రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. హాయ్ రాజేశ్వరి గారు. సో ఈ రోజు చెప్పండి, ఏం వంటకం మాకు పరిచయం చేయబోతున్నారు? ఓకే, దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి? క్యాప్సికమ్ అండి, చిన్న ముక్కలు తరుక్కోవాలి. వెల్లుల్లి, జీలకర్ర మెంతుల పొడి, ధనియా పౌడర్, పసుపు, చింతపండు, కొత్తిమీర, బెల్లం, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ఆయిల్, సాల్ట్. సో వెల్లుల్లి ఇవి క్యాప్సికమ్ మీరు ముందే తీసి పెట్టుకున్నారు, కట్ చేసి పెట్టుకున్నారు. అండ్ మనకి ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటే ఒక్కొక్కటి తగినంత వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాం? 2 క్యాప్సికమ్. సో ఇవి ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం. ఓకే అండి, ప్యాన్ పెట్టుకోవాలా? ఓకే అండి. సో దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి అవి పోయేదాకా ఉంచాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? ఆయిల్ వేసుకోవాలి. ఓకే, అంటే ఫస్ట్ క్యాప్సికమ్ని డీప్ ఫ్రై చేసుకోవాలా? ఓకే. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? నాకు బిజినెస్ ఉందండి. ఓకే, ఏం బిజినెస్ చేస్తుంటారు? బోటిక్ అండి, శారీస్, డ్రెస్ మెటీరియల్స్. సో మీరు ఓన్గా డిజైన్ చేస్తుంటారా? కొన్ని చేస్తాను. ఓకే, అంటే బయట నుంచి తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు. సో మీకు పిల్లలా? 2 పాపలు. ఓహో, బాగా టైం పాస్ వాళ్ళతోటి. ఓకే, మనకి వాటర్ ఎవాపరేట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే అండి, ఆయిల్ తగినంత వేసుకుంటున్నామా? ఓకే. సో ఈ క్యాప్సికమ్ పచ్చడి తయారు చేసేటప్పుడు ఆయిల్ మాత్రం కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి కాబట్టి తగినంత మనం ఎన్ని క్యాప్సికమ్ తీసుకుంటున్నామో దానికి తగిన క్వాంటిటీ వేసుకోవాలండి. సో ఆయిల్ వేడైంది కదా, ఓకే. క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ 3 మిక్సింగ్ వేసేస్తున్నారా? ఓకే, అంటే సో మనం రాజేశ్వరి గారు 2 క్యాప్సికమ్ తీసుకున్నారు, దానికి తగినన్ని పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఇంకా లైట్గా జీలకర్ర యాడ్ చేశారు. అవి 3 మిక్సింగ్లో వేపుతున్నారు, డీప్ ఫ్రై చేస్తున్నారు. సో ఇది డీప్ ఫ్రై అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుందండి? 5-10 minutes. ఓకే, కంప్లీట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత మనకి పచ్చడికి టేస్ట్ వస్తుంది. క్యాప్సికమ్తో నాకు తెలిసి ఇప్పుడు వరకు కర్రీ చేస్తారు, లేదంటే పచ్చిమిర్చి, అది ఒక టైప్. చాలా కర్రీస్ అయితే చాలా వెరైటీస్ చేస్తారు, కానీ పచ్చడి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మీరు ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారా? సో అవి ఫెయిల్ అయినప్పుడు మీ హస్బెండ్కి పెడుతుంటారా? సో పర్లేదు, అంటే కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు కదా. సో మీ కోపం వచ్చినప్పుడు ఉప్పు, కారం అలాంటి ఎక్కువ వేసేసి పెడుతూ ఉంటారా? అట్లే. సో జనరల్గా మీకు కోపం రాదేమో, రేర్గా వస్తుంటుంది. సో పిల్లల్ని బాగా విసిగిచ్చినప్పుడు అప్పుడు వస్తుంది కదా కోపం, కొడతారా బాగా పిల్లల్ని? పాపం కదా చిన్నపిల్లలు. అంటే మీరు చిన్నప్పుడు అలా చేసినప్పుడు మీ మదర్ మిమ్మల్ని కొట్టారో లేదో కానీ మీరైతే కొట్టేస్తున్నారు. సో ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో జనరల్గా మీకు ఖాళీ టైం దొరకదేమో బేసిక్గా కదా. సో మీరు జనరల్గా మూవీస్ అవి వాచ్ చేస్తూ ఉంటారా? సో హాబీస్ ఏంటి మీకు? షాపింగ్ చేయడం చాలా ఇష్టం. జనరల్గా అమ్మాయిలందరికీ కానీ ఆడవాళ్ళు కానీ జనరల్గా షాపింగ్ అంటేనే బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో అబ్బాయిలు కూడా బాగా భయపడుతూ ఉంటారు, హస్బెండ్స్ కానీ అబ్బాయిలు కానీ బాగా భయపడుతుంటారు. అమ్మాయిలు షాపింగ్ ఎక్కువ చేస్తారు. షాపింగ్కి వెళ్ళినామంటే ఇక వదిలిపెట్టారు వీళ్ళు మమ్మల్ని, అసలు పర్సులు ఖాళీ చేస్తారని భయపడుతుంటారు కదా. సో ఇంకా మీకు హాబీస్ ఏంటి? ఇంకా ఇది కాకుండా వంటలు బాగా చేస్తూ ఉంటారు ఎక్కువ. సో ఒక చిన్న చిట్కా చెప్పండి, ఇది మనకు ఫ్రై అయిపోయలేవు. ఎనీ కర్రీలో ఉప్పు ఎక్కువ వేస్తే కొంచెం మిల్క్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, అంటే మనకి కర్రీలో ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైపోయినప్పుడు సడన్గా పాలు తీసుకొని కొంచెం వేస్తే అందుబాటులో ఉంటుంది. అవును. సో పాలు వేసేస్తే అయిపోతుంటుంది. సో బ్యూటీకి సంబంధించి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటుంటారు? సో న్యాచురల్గా ఎలా ఉంటే అలాగా. సో వర్క్ బిజీలో ఉంటాం కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు. సో మీరు ఎట్లాంటి డిష్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు? నాన్ వెజ్లో ఏం స్పెషల్ చేస్తారు ఎక్కువ? ఫ్రైస్, ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఎక్కువ. సో పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారా? తినరా? అయ్యో, అవును. చిన్నపిల్లలు అంటే బేసిక్గా వాళ్ళకి ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు, జనరల్గా చిరుతిండ్లకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో మనకి ఇది ఫ్రై అయిపోయింది. సో దీంట్లో మనం నెక్స్ట్ ఏం చేయాలి? ధనియా పౌడర్ అండి,
ఓకే, ఎన్ని స్పూన్లు వేస్తున్నాము? 1 స్పూన్. ఓకే, అంటే 2 క్యాప్సికమ్ తీసుకున్నాం కాబట్టి మనం 1 స్పూన్. 1 స్పూన్ వేస్తాం. ఓకే, కొబ్బరి పౌడర్ అండి. ఓకే, ఇది కూడా 1 స్పూన్ వేస్తాం. అవునండి. ఓకే అండి. నువ్వుల పౌడర్ అండి. ఓకే, ఇది కొంచెం ఎక్కువ పడుతుందండి. ఓకే, నువ్వుల పౌడర్ మనం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి టేస్ట్ కోసం. ఓకే అండి. కొంచెం పసుపు అండి, మళ్ళీ పోపులో వేసుకోవాలి. ఓకే, లాస్ట్లో మనం పోపులో వేసుకుంటుంటాం కాబట్టి కొంచెం చిటికెడు వేసుకోవాలి. కొంచెం చింతపండు. ఓకే, కొంచెం కొత్తిమీర అండి. ఓకే. సో ఇవి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే ఇంకా టేస్ట్ కూడా చాలా కొంచెం బెల్లం. ఓకే, తీపి పులుపు కారం అన్ని మిక్సింగ్ ఉంటే టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తెలంగాణ ఉంటుంది. తెలంగాణ స్పెషల్ ఐటమ్. అవును. ఓకే, సాల్ట్. సో సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాం కదా, మళ్ళీ అవసరం లేదా? ఓకే, కొద్దిసేపు మూత పెడదాం. ఓకే అండి, మగ్గనివ్వాలి. ఓకే అండి. సో ఇది మనకి మగ్గిపోయిందా అండి? మగ్గిందండి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి? కొంచెం చల్లార పెట్టుకొని మిక్సీలో వేసుకొని పోపు పెట్టుకుంటే అవుతుంది. ఓకే, ఇది కట్టేద్దామా? కట్టేద్దాం. ఓకే, కొంచెం చల్లారనివ్వాలండి. ఓకే, ఇది చల్లారనివ్వాలి. ఒక 2 మినిట్స్. సో చిన్నపిల్లలు జనరల్గా ఫుడ్ ఎక్కువగా ఇష్టపడరు కదా, అంటే చట్నీస్ కానీ ఏదైనా. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి ఫుడ్ పెడుతూ ఉంటారు వాళ్ళకి? బయట ఫుడ్ అలవాటు చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇంట్లో చేసినవి అంటే స్పెషల్ చేస్తూ ఉంటారా వాళ్ళ కోసం స్పెషల్గా? వాళ్ళు ఏం కావాలంటదండి, వాళ్ళు ఏది అడిగితే అది చేస్తూ ఉంటారు. ఇడ్లీ, దోశ, ఎక్కువ టిఫిన్స్ లైక్ చేస్తారు. సో మరి కంప్లీట్ గా టిఫిన్స్ తిన్నా కూడా అదొక ప్రాబ్లమే కదా. పెద్ద పాప పచ్చళ్ళు తింటదండి. ఓకే, రోడ్ పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టం ఇలాంటివి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలండి? మిక్సీలో వేసుకోవాలండి. ఓకే, చల్లారిన తర్వాత. సో ఈ లోపు మనం మిక్సీ తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది చల్లారింది కదా. ఓకే, మిక్సీలో వేసుకుందాం. జనరల్ గా మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి ఫాస్ట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది, అండ్ ఆల్సో మంచి టేస్ట్ ఇంకా త్వరగా కూడా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది అయిపోయింది కదండి, చట్నీ అయిపోయింది. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందామా? ఓకే అండి. స్మెల్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అండ్ దీంట్లోకి కొంచెం నెయ్యి ఉంటే చాలా వేడివేడిగా నెయ్యి బాగుంటుందండి. అండ్ మేబీ ఇది ఇడ్లీలో కూడా యూజ్ చేయొచ్చు అనుకుంటాం కదా, మామూలుగా జనరల్ చట్నీ చేసుకునేటప్పుడు ఇడ్లీ, దోశ, టిఫిన్స్ లో కూడా బాగుంటుంది అనుకుంటాం. పెసరట్టులో కూడా బాగుంటుంది. అవును. ఓకే అండి, అదే మూకుల్లో మనం పోపు పెట్టేసుకుంటాం. ఓకే అండి. సో పోపుకి కొంచెం ఆయిల్ అండి. ఓకే, దాంట్లో ఇప్పుడు మనం ఏమేమి వేస్తున్నామండి? కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ఓకే అండి. కొంచెం జీలకర్ర, మెంతుల పొడి. ఓకే, 2 వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది కదండి. అవునండి. ఓకే అండి, పోపు పెట్టేసుకున్నాం. ఓకే. కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ అండ్ ఆల్సో ఆ స్మెల్ చూస్తేనే చాలా మందికి తినాలనిపిస్తుంది. కొంచెం పసుపు. ఓకే, లాస్ట్ లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం ఆయిల్లో. కొంచెం జీలకర్ర, మెంతుల పొడి. ఓకే అండి, ఫస్ట్ లో వేసాము అండ్ ఆల్సో లాస్ట్ లో కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. ఓకే అండి. సో ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇంకొక 2-3 మినిట్స్ లో. ఫాస్ట్ గా రెడీ అయిపోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్సో బెస్ట్ డిష్ కూడా. అవునండి. సో మీది డిజైనర్ వేర్ అన్నారు కదా, సో ఎలాంటి అంటే ఓన్లీ సారీస్ ఇలా కాకుండా అన్ని రకాలు సేల్ చేస్తూ ఉంటారు? అవునండి. డ్రెస్ మెటీరియల్స్ అన్ని. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా బిజీ. ఓకే, సో పిల్లలతోటి మీకు బాగా షాప్కి వెళ్ళి ఇక్కడ బాగా ఎలా మేనేజ్ చేస్తారు? అంటే వాళ్ళు బాగా విసిగిస్తూ ఉంటారు, వాళ్ళని స్కూల్కి పంపించాలి, ఇంకొక చిన్న పాప ఉందన్నారు కదా, సో చిన్న పాప ఇంట్లోనే ఉంటుందా? అవునండి. సో వాళ్ళ పేర్లు ఏంటి?
పెద్దమ్మ పేరు నిశ్చల, చిన్న పాప పేరు తన్వి అండి. పోపు అయిపోయింది. ఓకే అండి, పోపు అయిపోయిందా? సో మనం ఇప్పుడు తీసేస్తాం. వేడిగా ఉంటుందండి. ఓకే. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అవునండి. ఓకే అండి, నేను డెకరేట్ చేసి పెట్టాను. ఓకే అండి. సో వేడి వేడిగా టేస్టీగా క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం అండ్ ఆల్సో దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. సో కలర్ఫుల్ గా గ్రీన్ పచ్చడి అండ్ ఆల్సో గ్రీన్ గా డెకరేట్ చేశారు. సో డెకరేషన్ కి కూడా చాలా వెరైటీగా పచ్చిమిర్చి అండ్ ఆల్సో పుదీనా అండ్ ఆల్సో వామాకు అంటారు కదా. సో వామాకు జనరల్ గా బజ్జీలోకి యూజ్ చేస్తుంటారు. సో వామాకు తో డెకరేట్ చేశారు. సో ఇవాళ స్పైసీ కిచెన్ లో టేస్టీగా క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయిందండి. సో దీన్ని టేస్ట్ చేద్దాం. నిజంగా చాలా 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 బాగుందండి. అంటే మనకి తక్కువ టైంలో ఇంత టేస్టీ వంటకం ఈజీగా రెడీ అయిపోతుంది అండ్ చాలా చాలా బాగుంది రాజేశ్వరి గారు. అంటే అన్ని పచ్చళ్ళు అంటే జనరల్గా దోశలు కానీ టిఫిన్స్లోకి అండ్ ఆల్సో లంచ్లోకి రెండింటిలోకి ఉపయోగపడేటట్టు ఒక మంచి బ్యూటిఫుల్ వంటకాన్ని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఇవాళ స్పైసీ కిచెన్లో మంచి వంటకాన్ని మీకు పరిచయం చేశాము. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ NGR. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.